ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. జూన్ 15 వరకు తమ అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. దీంతో ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్న చాలా మంది భారతీయుల్లో ఆందోళన అయితే మొదలైంది. టాపిక్‌లోకెళ్తే ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ కువైట్‌కు వెళ్ళే మరియు కువైట్ నుంచి వచ్చే తమ అన్ని విమాన సర్వీసులను జూన్ 15 వరకు రద్దును పొడిగించినట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న అంతరాయాలు మరియు కువైట్ గగనతల పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందొచ్చిందని ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అయితే తెలిపింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతే తమ అత్యంత ప్రాధాన్యమని ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అయితే స్పష్టం చేసింది. ఈ రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఉచిత రీబుకింగ్ అలాగే రీఫండ్‌ను అందిస్తున్నట్టు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అయితే వెల్లడించింది. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, తాజా సమాచారాన్ని ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని ప్రయాణికులకు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అయితే సూచించింది. కువైట్‌లో చిక్కుకుపోయినా లేదా కువైట్ నుంచి ప్రయాణ ప్లాన్ చేసిన వేలాది మంది భారతీయ ప్రవాసులు ఈ నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, చాలా మంది ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌లో టెర్మినల్ 1 ఓపెన్ అయిన తర్వాత టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ కూడా జూన్ 15 వరకు తమ విమాన సర్వీసుల్ని నిలిపివేయడంతో చాలా మంది మన భారతీయులు ఇబ్బందులైతే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఫ్లైట్‌ల ఇబ్బంది ఎప్పటి వరకు కొనసాగుతుందో, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పర్మనెంట్‌గా ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఈ ఇరాన్ ఎప్పుడు దాడులు ఆపుతుందో మనమైతే వేచి చూడాల్సిందుంటుంది. ఈరోజు మరోసారి ఇరాన్ కువైట్‌పై దాడైతే జేసింది. చూద్దాము ఈ వార్ ఎప్పటికి ముగుస్తుందో. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ అప్డేట్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి, వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.